వీడియోని అసలు నేను చేయకూడదు అనుకున్నాను. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేను అనుకున్నాను. కానీ మా ఆయన ఫోర్స్ చేసి ఒక మాట అయితే అన్నాడు. ఒక 10 మంది వీడియో చూసినా అందులో 5 మందికి సాయం చేయాలనే ఆలోచన వచ్చినా, ముగ్గురు లేదా ఒక్కరు సాయం చేసినా వాళ్ళకి హెల్ప్ అవుతుందని, ఏం పర్లేదు నువ్వైతే ఈ వీడియో చేయొద్దు అని అన్నాడనమాట మా ఆయన. నిజానికి నాకెందుకు అలా అనిపించిందంటే, ఒక 5 ఏళ్ల కిందట సేమ్ ఇదే రోజునే నా పెద్ద బిడ్డనైతే కోల్పోయాను నేను. సేమ్ ప్రాబ్లమ్, సేమ్ సిట్యుయేషన్, సేమ్ హాస్పిటల్‌లో నా పెద్ద పాప అయితే ఉన్నిందనమాట. ఆ తల్లి పడే బాధ ఎటువంటిదో, ఆ పెయిన్ ఎలాంటిదో నాకు తెలుసనమాట. ఒక్కసారిగా కళ్ళ ముందర నేను నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్‌లన్నీ నాకు కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఈ వీడియోని ఎడిట్ చేసేటప్పుడు నాకు షివరింగ్ అనేది వస్తుందనమాట. అవన్నీ గుర్తొచ్చి వాయిస్ ఓవర్ కూడా 3 టైమ్స్ ఇచ్చి 4థ్ టైమ్ అయితే ఇస్తున్నాననమాట. సో, ఆ తల్లి పడే బాధ ఎటువంటిదో మనందరికీ తెలుసు. నిజానికి ఆ బిడ్డ అనేది శ్వాస ఓన్‌గా తీసుకోలేకపోతున్నాడు. వెంటిలేషన్ మీదైతే ఉన్నాడనమాట. ఆ పదం వింటుంటేనే భయమేస్తుంది. ఆ మిషనే శ్వాస అనేది అందిస్తుంది. అయినా ఏం పర్లేదు. ఆ బిడ్డకి ఏం కాకూడదనే కోరుకుంటాము. పాజిటివ్‌గానే ఆలోచిద్దాము. ఆ బిడ్డ ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాడో మనం ఆల్రెడీ మనకు అర్థమయ్యే ఉంటుంది. అందువల్ల ప్లీజ్ ఎవ్వరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరైనా మీరు సాయం చేయగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఎంతో కొంత సాయం అయితే చేయండి మీకు అనిపిస్తే. నిజానికి వీళ్ళు మా రిలేటివ్స్ అనమాట. ఇంకొక విషయం చెప్తున్నాను. యూట్యూబ్‌లో వీడియోస్ ఏ వీడియోకైనా కూడా ఎక్కువ లైక్‌లు అనేది ఉంటే ఆ వీడియోని ఇంకొంతమందికి అనేది పుష్ చేస్తుంది యూట్యూబ్. సాయం చేయగలిగే వాళ్ళకి ఒక్కరికి ఈ వీడియో తగిలినా కూడా చాలు కదా! సో, వీడియో చూసే ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి ప్లీజ్. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు చేసింటే ఒకవేళ మీరనేది మీ ఊరిని ట్యాగ్ చేస్తూ కామెంట్‌లో అయితే రాయండి. మళ్ళీ చెప్తున్నా ఏమనుకోద్దు. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో.